హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోజు. స్వాగతం సుస్వాగతం మన వీడియోలోకి అయితే. అండ్ ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే తమిళలో చూసే ఉంటారు, బేస్ అన్నమాట. మన డ్రీమ్ డెస్టినేషన్ వరల్డ్ ఎపిసోడ్ 5 అనుకుంటా నాకు తెలిసి బేస్ అయితే కట్టబోతున్నాం. మన హౌస్ లాస్ట్ ఎపిసోడ్లో సగం కట్టి వదిలేసినాం కదా, ఈ ఎపిసోడ్లో ఫుల్ బేస్ అయితే కడదాం. ఓకేనా, ఈ వీడియో అంతా లెంత్ ఉండద్దు అని అనుకుంటున్నాను నేను. ఓకేనా గైస్, అండ్ మెయిన్గా ఈ వీడియో రికార్డ్ చేస్తున్న జనవరి 30 అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు నాకు జనవరి 30 100 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. నేను ఏవి కూడా క్రియేట్ చేసుకున్నా, మీకు రేపు వస్తుంది 31st వస్తుంది అది వీడియో. అండ్ గైస్ చాలా థ్యాంక్ యూ, నాకు ఇచ్చిన 100 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు నాకు, చాలా థ్యాంక్ యూ. అండ్ గైస్, ఇది వీడియో మనకు నా 100 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో తర్వాతనే వస్తుంది. కానీ ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూసినారనుకోండి, చెప్తున్నా ఊరికే ఆ వీడియో చూడండి అని. అండ్ ఇప్పుడు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ గైస్, మన దగ్గర అయితే ఉన్న కొంచెం చెత్త లోటుని మొత్తం పడేయాలి లోపల. చాలండి. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, మన 63 హెయిర్ ఉన్నాయి కదా, 63 హెయిర్ కొంచెం అంటే ఒక 1 స్టాక్ చేసుకుందాం. బ్రెడ్ ఎక్కడుంది? బ్రెడ్ ఏదిరా? అండ్ గైస్, మీకు ఇంకొక వీడియో కూడా వస్తుంది అన్నమాట, 90 సబ్స్క్రైబర్స్ స్పెషల్ది. అంటే అది కూడా 100 సబ్స్క్రైబర్స్ అయిపోయినాకలే లేండి వీడియో. ఏం బాధపడకండి, మీకు వీడియోలు వస్తూనే ఉంటాయి లేండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. వస్తూనే ఉంటాయి. కానీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి, కానీ నాకు ఈ బ్రెడ్ రాకుండా ఎందుకు ఇది చేసుకుంటున్నా. కానీ నేను ఇన్ని ఓకే, నువ్వు సావరా, నువ్వు వచ్చేదే కావాలి మాకు. ఓ, ఇన్ని గంటల తర్వాత వచ్చింది. బాబు వెయిట్ మీదకి వచ్చేస్తున్నాడు బాట్ గాడు. ఓకే, లెట్స్ గో. ఇప్పుడైతే బ్రెడ్ మళ్ళీ బ్రెడ్ కోసం ఎత్తుక్కోవాలి. 66. లెట్స్ గో గైస్, ఫుల్ స్టాక్ అయితే రెడీ అన్నమాట. అండ్ గైస్, నేను షేడర్స్ అని చెప్పినా కదా, దాంట్లో షేడర్సే కాదు, షేడర్స్ ఉంటాయి, మోడ్స్ ఉంటాయి, మ్యాప్స్ కూడా ఉంటాయి. దాని గురించి ఇంకా నేను రివీల్ చేయను, వీడియో వచ్చినాక మీరే చూడండి. ఓకేనా. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫుడ్ తిందాం. అండ్ నేనేం మోడిఫికేషన్ చేయలేదు, మీరు చూసినారు కదా ముందే వీడియోలో. అదే వరల్డ్కి వచ్చిన వెంటనే అక్కడనే ఉన్నా ఇంకా. అండ్ ఇప్పుడు మొత్తం కట్టాలి. నాకైతే ఛార్జింగ్ 11% ఉంది. మళ్ళీ నైట్ రికార్డ్ చేస్తున్నాను అనమాట వీడియో. అండ్ థ్యాంక్ యూ గైస్, చాలా థ్యాంక్ యూ 100 సబ్స్క్రైబర్స్ చేసినందుకు. అండ్ 150 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి. దీన్ని కూడా త్వరగా చేసేయండి. ఓకేనా, మీకు ఇంకా మంచి కంటెంట్ అందేయడానికి ట్రై చేస్తా. అండ్ గైస్, మెయిన్గా నేను ఫ్రీ ఫైర్ వీడియోస్ చేయకున్నా ఫ్రీ ఫైర్ నా గేమ్ ప్లే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా గైస్. మీరు చూడట్లేదు, అంటే చూసినా లైక్ కొట్టట్లేదు గైస్. దానిలోకి 200+ వ్యూస్ 100+ వ్యూస్ వస్తున్నాయి, కానీ మీరు అసలు లైకే చేయట్లేదు. అసలు 200 వ్యూస్ 300 వ్యూస్ వచ్చినాయి వీడియోలో, షార్ట్స్కి 2 లైక్సే ఉన్నాయి గైస్. 2 లైక్స్ 0 కామెంట్స్. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వై? ఇప్పటి నుంచి కొంచెం మంచిగా షార్ట్స్కి కూడా సపోర్ట్ ఇవ్వండి.
అంటే షార్ట్స్ కూడా చూడండి, మంచిగా ఉంటాయి. అండ్ ఆల్రెడీ 5 minutes అయిపోయింది, వేస్ట్ చేసేసినాం. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం. అంటే ఆల్రెడీ వెళ్ళిపోయినాంలే, అంటే బేస్ కట్టేద్దాం. లెట్స్ షూరు. కొంచెం స్టాక్స్ అవసరం కదా. ఓకే గైస్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇక్కడ క్లియర్ అంటే ఇక్కడ మొత్తం సాప్లింగ్స్తో నింపుతా. అంటే ఇదో ఓక్ ప్లాంక్స్తో, ఇక్కడ ఓక్ ప్లాంక్స్తో నింపుతా. వెయిట్ ఎ మినిట్. ఓకేలేండి, ఓక్ ప్లాంక్స్ లేకుంటే ఇంకొక డిజైన్ ఏమంటారు అంటే చెప్తున్నాను ఆగండి. ఇలా అంటే ఇలా పెట్టుకుంటూ పోతుంటే బాగుంటుంది. ఇలా ఒకటి ఇలా బాగుంటుంది కదా. కొంచెం ఏమోలేండి, నాకైతే కొంచెం నచ్చింది. నేనైతే మొత్తం చేసుకుంటూ పోతాను, ఓకేనా. అండ్ చూడండి, ఈ సైడ్ అయిపోయినాక చూపిస్తా, అండ్ తర్వాత ఈ సైడ్ అయిపోయినాక చూపిస్తా, ఓకేనా. ఎందుకంటే మళ్ళీ వీడియోలో ఎంత వస్తుంది. లాస్ట్ ఎపిసోడ్ 41 minutes వచ్చింది. అండ్ గైస్ ప్లీజ్ ఆ వీడియో అయితే ఎవరు చూడలేదు, జస్ట్ 18 members చూసినారు. 18 members చూసినారు. ప్లీజ్ తొందరగా చూసేయండి దాన్ని, మళ్ళీ ఇది వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడైతే ఆఫ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఓకే, మీకు తర్వాత చూపిస్తాను నేను చేసినాక. గైస్ ఇప్పుడైతే మొత్తం క్లియర్ చేసేసినాను, అంటే వేసినాను అనమాట. అదో చూడండి పైన. దీనికో ఇక్కడ ఇంకొక డెకరేషన్ చేస్తా, మీకు చూపిస్తానులే. చూద్దాం. ఇక్కడ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, అది ఎట్లా అవుతుందో అర్థం కావట్లేదు. అంటే ఇంటీరియర్ వర్క్ అనమాట, అది ఎట్లా ఉంటుందో తెలియదు. మళ్ళీ చూడాలి. ఇటు సైడ్ అయితే లైటింగ్ మొత్తం అయిపోయింది. ఇక్కడ మనం ఇంటీరియర్ ఇంకా చేయకున్నాం కాబట్టి లైటింగ్ అయితే పెట్టేద్దాం. చూడండి, పై నుంచి ఇట్లా కనిపిస్తుంది, కింద నుంచి చూపించినాను. అండ్ వేరేలాగా అంటే మన విలేజర్స్ హౌస్ లాగా పైన పైకప్పు రావాలనుకున్నా కానీ అంత ఓపిక అయితే లేదు నాకు. అందుకే పూర్తిగా ఫెన్సెస్ వేసేస్తా. అండ్ ఇప్పుడైతే కాబుల్ స్టోన్ అయితే తీసుకున్నాం. వీడియో రికార్డింగ్ అన్ననే ఉందా? గైస్ సారీ గైస్, చూసుకోలేదు. అంటే ఆఫ్లో ఉందనుకున్నా, అందుకే పాట పాడుతున్నా. ఓకే, మనం ఫస్ట్ ప్లాంక్స్లోకి మార్చుకోరా. ప్లాంక్స్లోకి మార్చుకో, త్వరగా ప్లాంక్స్లోకి మార్చుకో త్వరగా. చింగ్. ఓకే, ఓరేని చూడండి గైస్, అప్పుడే ఛార్జింగ్ 5%కి వచ్చింది. ఇది 2 days కావచ్చేమో వీడియో, అంటే క్లిప్ యాడ్ చేస్తా అనుకుంటున్నా. ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది, చాలా తొందరగా చేయాలి. మళ్ళీ ఇట్లా పెట్టాలి కాబట్టి చాలా ఎక్కువసేపు అవుతుంది. అరే మళ్ళీ బ్లాక్స్ మిస్ప్లేస్ అవుతాయి, ఇందాక అయింది కదా అట్లా. ఓరే చూసుకో ఇప్పుడే ల్యాగ్ కావాలా? అబ్బా ఏమన్నా స్లీపా? ఓకే గైస్, అది నేను నా
హార్డ్ వర్క్ మొత్తం అంటే 100 సబ్స్క్రైబర్స్ వరకు మెయిన్ వీడియోస్ ఉంటాయి కదా కొన్ని, అలా వీడియోస్ హార్డ్ వర్క్వి దాన్ని నా ఏవి లాగా చేసిన అంటే ఒక రీక్యాప్ అనుకోవచ్చు. అలా ఒక వీడియో చేసిన, అదే మనకు 100 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో అనమాట. అంటే దాని thumbnailలో ఉంటుందిలేండి, మీరు thumbnail చూడకుండా thumbnail కొంచెం అట్రాక్టివ్గా ఉందని వచ్చేస్తే, అంటే దానికంటే ముందు ఇది చూస్తే నేను క్లారిటీ ఇవ్వడానికి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, అండ్ డెఫినెట్గా దాన్ని అయితే చూడండి, మా ఎడిటర్ చాలా కష్టపడ్డారు. ఓకేనా, చూసేయండి మీరు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ 100 సబ్స్క్రైబర్స్. అండ్ 100 సబ్స్క్రైబర్స్ మీ వల్ల, మా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల, మా ఎడిటర్ వల్ల, ఇంకా మా ఫ్రెండ్స్ వల్ల, మా ఫ్రెండ్స్ అంతే, అంటే మీ వల్ల, మా ఫ్రెండ్స్ వల్ల, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల, అన్నిటి వల్ల నాకు 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. ఓకే, ఇప్పుడు మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది, అందుకే మధ్యలో ఆపేస్తున్నా. ఇప్పుడు ఆపేసి ఇది మొత్తం అయిపోయాక అక్కడ లైటింగ్ పెట్టినా చూపిస్తాను. ఓకేనా, బై బాయ్ గైస్. ఇప్పుడైతే వచ్చేసినాం మళ్ళీ, అంటే మొత్తం అయిపోయింది. అంటే ఇదేంటి ఇన్ఫినిటీ క్యాజ్ లాగా కనిపిస్తుంది లైటింగ్. ఓకేలేండి, డెమాన్ స్లేయర్ గురించి మాట్లాడుతున్నాను. అంటే నేను కూడా ఒక యానిమే ఫ్యాన్ అన్నమాట. ఇన్ఫినిటీ క్యాజ్ డెమాన్ స్లేయర్ నేను ఫస్ట్ చూసిన యానిమే డెమాన్ స్లేయర్, నాకు చాలా నచ్చింది. అండ్ ఇప్పుడైతే నేను జుజుత్సు కైసెన్ అయితే చూస్తున్నాను. ఎపిసోడ్ 5 సీజన్ 1లో అంతా ఓర్ని అప్పుడే ఎంత ఛార్జింగ్ అయిపోయింది లేండి, అర్థమైపోయింది నాకు. ఇంకొక వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది, అంటే వీడియో అంటే పార్ట్ 3 కాదన్నా, అంటే తర్వాత వేరే క్లిప్ యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ పైన అయితే ఇట్లుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బ్రిక్స్ అంటున్నా, ఇది ఫెన్సెస్ అయితే కట్టాను అనమాట. వాల్స్ ఉంటాయి కదా, ఇవి వస్తాయా, కానీ ఇవి తక్కువ. అరే ఏం వేస్ట్ తిందిరా ఇది, నా మెంటలస్ ఏం తిక్క క్రీపర్ గాయస్, ఇది వేస్ట్ది వచ్చి పేలింది, తిక్కమ్ముకుంది. మాటలు వస్తున్నాయి నాకు. మంచిగా మన పని మనం చేసుకుంటుంటే వచ్చి పేలుతుంది చూడండి, నాకు ఎంత కోపం వస్తుందంటే. ఇప్పుడు పెన్సిల్ కూడా చేసుకోవాలా నేను, ఉన్నాయి లేండి మంచిది. సిగ్గు లేదు అసలు. ఈ క్రీపర్ అనే దాన్ని ఎవడు కనిపెట్టినాడో వాడిని చంపేయాల. ఒరే ఇప్పుడు ఇంకొక హైట్ కదా, ఎందుకరా అసలు ఇప్పుడే టైం తక్కువ ఉందంటే. అరే ఏంది ఇది, ఆగు. ఓకే సెట్. కొంచెం ఇవి మన దగ్గర ఏమైనా ఉన్నాయా గ్రాస్? లేవు దీంట్లో, లేదు. ఓయ్ పడద్దురా నా కూడా ఫుడ్. ఓకే ఓకే, జస్ట్లో తప్పించుకున్నానా, నాకే తెలియదు ఇట్లున్నట్లు. ఏదో చిన్న కేవే అనుకుంటే అంత పెద్దగా ఉందండి అది. ఎక్కడి నుంచి పడింది అది?
భయపడినా నేను. ఏమో చేద్దామని వచ్చిన. ఓకే ఓకే, దీన్ని కప్పేద్దామని వచ్చిన. 27. A6 4Kలా కప్పేద్దాం బాగా కనపడడానికి. ఓకే, బాగానే ఉందిలేండి గైస్. ఇప్పుడు చూడండి ఇంతే ఉంది. ఇప్పుడు నేనైతే 1% ఉంది ఛార్జింగ్. నేను రేపు వచ్చి మళ్ళీ రికార్డ్ చేసి ఫిబ్రవరి 1 అయితే. ఎందుకురా ఇట్లా భయపిస్తారు సడన్గా? గేమ్ సౌండ్స్ పెడితేమో మీకు డిస్టర్బ్ అవుతుంది. అమ్మా సడన్గా మినీ హార్ట్ అటాక్ వచ్చింది. నిజంగా అంటే చాలా భయపడినా గైస్. అండ్ గైస్ ఇప్పుడైతే 1% ఉంది. అంటే ఇప్పుడైతే ఫిబ్రవరి ఇదేమంటారు జనవరి 31 నేను రికార్డ్ చేసి ఇంకా 31 ఎడిటింగ్ చేసేసుకొని ఫిబ్రవరి 1 అయితే రిలీజ్ చేస్తా వీడియో. ఓకేనా? ఇప్పుడైతే ఆపేస్తున్నా గైస్. ఇప్పుడైతే వచ్చేసినాము వరల్డ్లోకి. మళ్ళీ రికార్డ్ చేస్తున్న వీడియో అన్నమాట. ఏం టెక్స్చర్ మారింది ఎందుకు ఇంట్లో అవుతుంది? ఎంతో లైటింగ్ వచ్చినట్లు అవుతుంది. ఏంది మొత్తం మారినట్లు అనిపిస్తుంది కదా? అండి సన్ రైజ్ చేద్దాం. సన్ రైజ్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. మంచిగానే ఉంది మనకి ఎట్లా అనిపిస్తుంది. కానీ టెక్స్చర్స్ మారినాయే ఎందుకది? అసలు ఏమో మారింది. సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ ఈజ్ చేపల కూర గైస్. ఇప్పుడైతే మనం ఇవి పిల్లర్స్ చేసుకున్నాం కదా. చేసుకోలేనా? చేసుకున్నా అనుకున్నా కదరా లాస్ట్ ఎపిసోడ్లో. ఓకే, మనం అయితే ఇప్పుడు చెస్ట్ దగ్గరికి వెళ్దాము. మనకు కావాల్సినది కాకుండా మనకు అవసరం లేని ఐటమ్స్ని అయితే లోపలైతే పెట్టేద్దాము. ఇప్పుడైతే స్టోన్ ఎంత ఉంది? నేను అది చేసుకున్నా అనుకుంటా గైస్ పిల్లర్స్. ఓకే, మర్చిపోయినా చేసుకునే టైంలో అది పేలిందేమో కదా ఐ థింక్. చాలండి, 1 స్టాక్ సరిపోతుందేమో చూద్దాం. సరిపోకుంటే ఏం కాదులేదు, మనకేం పోయేది లేదు. దీన్ని తీసుకో. గైస్ మళ్ళీ వీడియో అయితే లెంత్ వస్తుంది, అందుకే నేను ఆపేస్తా. నేను తర్వాత చూపిస్తా. ఇదంతా అయిపోయినా కదా గైస్, కన్ఫర్మ్ ఒక స్టాక్ అసలు సరిపోదని. స్టాక్ అయిపోయాక 32 ఉంది కదా, 32 నుంచి తీస్తున్నా. అదండి ఇప్పుడు అయిపోయింది. అయితే ల్యాంపులు పెట్టాలి. ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. పడద్దు ఇక్కడ మనం అరే ఓకే, ఇలా పెడితే కూడా బాగుంటుంది. ఇలా 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 చూసుకోవచ్చు. ఇక్కడ లైటింగ్ పెట్టేయాలి. చూడండి, ఇట్లా చూడొచ్చు మనం. అంటే ఇట్లా కూడా చూడొచ్చు, కానీ ఇట్లా కొంచెం హైట్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది అన్నట్లు పెట్టిన. అండ్
అండ్ థ్యాంక్స్ ఫర్ 100 సబ్స్క్రైబర్స్. ఇప్పుడు 109 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 110 కూడా తొందరగా చేసేయండి. పైన అయితే లైటింగ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పడద్దురా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంతేనా? అది లాస్ట్ది అంటే 1 2 వదిలేసినాము. సేమ్ అయినా కదా, ఏమైనా ఏదో తప్పు వచ్చింది. సర్లేండి, ఏం కాదులేండి, మనకైతే అది అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం మెయిన్వి మర్చిపోయినాం అన్నమాట. లెట్స్ గో దాన్ని అయితే తెచ్చుకుంటాను. మీకు ఇప్పుడైతే దాన్ని తెచ్చుకున్నాను. లీవ్స్ అంటే నేను ఆల్రెడీ నా చేతిలో పెట్టుకున్నాను. ప్రస్తుతానికి ఇక్కడైతే లైటింగ్ లేదు. చూడండి, ఇదైతే ట్రిల్ అయ్యాలి. అది ఇంత చెండాగా మొదలేండి. మళ్ళీ అట్లానే వేసిన వచ్చి ఇట్లా అయితే ఒక చెట్టు మళ్ళీ ఇట్లా రేపు జంపు కూడా చేయలేను కదా. మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఒక చెట్టు. ఇదిగోండి, ఇలా ఫారెస్ట్ అదే ట్రీస్ వచ్చినట్లు పెట్టిన. ఇప్పుడు తగిలియచ్చా షెట్ రాకుంది. ఓకే, ఇక్కడైతే పెట్టినైతే కట్టేద్దాము. ఓకే, అదే బెడ్ డిసపియర్ అయిపోయింది అనుకున్నాను. ఇప్పుడైతే మంచిగా సెట్ అయింది. చూడండి, ఇదే చిన్న బెడ్, చిన్న బాగుంది కదా, అంతే. అండ్ సైడ్ అంతే, లైటింగ్ కూడా బాగానే గైస్. ఇప్పుడైతే మొత్తం ఇట్లా తీసేసిన. ఇదిగోండి, ఇది ఒక చిన్న బాల్కనీ టైప్. ఉన్న గ్లాస్ ఇక్కడ పెట్టేస్తాం. స్లాబ్స్ క్రియేట్ చేసుకొని వస్తా. నైట్ అయిపోయిందా? అప్పుడే 20th డే కూడా వచ్చేసింది. బ్రో మాస్టర్స్ నియర్ బై అంతా మొత్తం అయిపోయినాక చూపిస్తా. ప్రైస్ ఇప్పుడు వచ్చేసింది. కొంచెం ఇట్లా చూడాలి, నీకు ఏదో పెట్టేసిన. పొద్దున్న లేచిన వెంటనే ఇట్లా చూడచ్చు. ఇక్కడ
కోట్లలా అవుతుంది. కరెక్ట్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ పెడతా. గైస్ ఇప్పుడైతే ఫోటో ఫ్రేమ్ చేసుకొని వచ్చేసిన. చూడండి చాలా కష్టం ఉన్నా. ఓయ్ ఎవరు నచ్చలేదు. ఏదైనా మంచిగా వచ్చి చూపిస్తాను. గైస్ ఫైనల్లీ నేనైతే సెలెక్ట్ చేసిన మైన్క్రాఫ్ట్ది. ఇక్కడ కూడా ఇక్కడ పెట్టాలి. అండ్ ఇక్కడ గోస్ట్ రైడర్ది పెడతా. ఓయ్ గోస్ట్ రైడర్ది పెడతాను. గోస్ట్ రైడర్ది వచ్చింది. నైస్ బాగుంది. పైన ఏదైనా మంచిది పెడతాం. ఇది వద్దాం. బాగుంది పెద్ద. అది ఎక్కడ పోయింది? కుంపదేసి పైకి వెళ్ళిపోయిందా ఏంటది? ఊరి నాయన చూడండి పైకి వచ్చేసింది. మరి ఇప్పుడు బాగాలేకపోతే అన్ని పైకి పోయి తీసుకోవాలా? రే ఎందుకురా నాకు ఎన్ని కష్టాలు. ఇప్పుడైతే ఇది బాగా నచ్చింది నాకు. ఇంకా వేరే దగ్గర పెడతాం ఏదైనా. చూడండి ఇటు సైడ్ నుంచి సన్ రైజ్, ఇటు సైడ్ నుంచి సన్సెట్, సన్ రైజ్, మూన్ డౌన్ ఏమోలేండి. అండ్ ఇప్పుడైతే లోపల ఇంటీరియర్ అయిపోయింది మొత్తం. ఇంటీరియర్ అయితే మొత్తం ఏంట్రా నువ్వు నా గెస్టారా దొంగ నా కొడుక, నువ్వు తీసుకొచ్చినావా? సూపర్. అండ్ గైస్ డోర్లు తీయనికి లేదులేండి. పోయినారా? ఓకే డోర్లు తీసి ఇలా వస్తేనే మూసేయాలి. మూసేసిన వెంటనే మీకు ఇలాంటి ఒకటి కనిపిస్తుంది. ముందరికి వెళ్ళి చూస్తే మంచిగా వ్యూ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ తిరిగిన వెంటనే ఒక మంచి ఫోటో కనిపిస్తుంది. అండ్ ఒక మంచి వ్యూ కనిపిస్తుంది ఇంకొకటి. అండ్ ఇక్కడ మన అందమైన బెడ్ కనిపిస్తుంది. అండ్ ఇంటికి వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ చూస్తే మంచి గోస్ట్ రైడర్ బొమ్మ, అదే తలకాయ కనిపిస్తుంది. ఒక మూన్ కూడా ఉంటుంది. అండ్ చెస్ట్ రూమ్ కనిపిస్తుంది. అండ్ మన ఫైనాన్స్ రూమ్ కూడా కనిపిస్తుంది. స్టోర్ రూమ్ అనుకోవచ్చు. ఈ పార్ట్ స్టోర్ రూమ్కి, ఇది నార్మల్ దానికి. అండ్ పైకి వెళ్తేనే మొత్తం లైటింగ్తో ఒక మంచి లుక్నిచ్చే ఒక మంచి విలేజ్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మంచి హిమాలయాలు కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే పెద్ద మౌంటైన్ అన్నమాట. ఇది దీనికంటే కొంచెం పెద్ద మౌంటైన్ ఉంటుంది. అండ్ మొత్తం కిందికి వెళ్తే ఏముండవు, కొంచెం చనిపోవాలన్నమాట. ఏం కాదులేండి. అండ్ ఇప్పుడైతే నేనేం చేస్తున్నా అంటే క్రాప్స్ని అయితే గ్రో చేస్తా. క్రాప్ ఏదో ఉంది అక్కడ, ఏమో వచ్చింది. అది క్రీపర్ అనుకుంటా, నాకు తెలుసు. స్కెలిటన్ అరే గ్రో ప్రమోషన్ ఇంకా కాలేదా? ఓకే ఇప్పుడైతే నేను గ్రో చేయాల్సి నాకు పావు కావాలి. అవంటే నాకు కావాలి. ఏడుంది
బాగానే ఉంది, అర్థం కావట్లేదు ఏంటిదో. గైస్ ఇప్పుడైతే అది పోయింది, మళ్ళీ పోయింది, ఏమో లేండి అది. అండ్ ఇప్పుడైతే మనం సీడ్స్ అయితే గ్రో చేద్దాము. క్రీపర్ వచ్చి పేలకుంటే మంచిగా ఉంటుంది. అండ్ మీకు మొత్తం సీడ్స్ అన్నీ గ్రో చేసినాక మీకు చూపిస్తా గాయస్. సారీ గాయస్, ఏమనుకోకండి, అంతా అయిపోయినాక చూపిస్తా అంటున్నాను కాబట్టి ఏమనుకోకండి. ఎందుకంటే ఇప్పుడే వీడియోలో ఎంత చాలా ఉంది గాయస్, చాలా వచ్చేసింది. మళ్ళీ మీకు అది ఫామ్ మొత్తం అయిపోయినాక అంటే క్రాప్స్ మొత్తం గ్రో చేసి అసలు నీకు ఎందుకు ఎవడిచ్చినాడు నీకు పర్మిషను మా ఇంటి దగ్గర నీకే బాడ్దానా? పోయి సావుపో, పోయి రా, నీకు లాస్ట్ ఫైట్ వచ్చి ఒక సస్తది అంతే బాడ్ది. ఇంతవరకు అయితే చాలు, మళ్ళీ చాలా అయిపోతాయి. ఓకే ఓకే కథం. ఇప్పుడైతే క్యారెట్స్ పెంచాల్సిన టైం వచ్చింది. అండ్ గాయస్ మళ్ళీ కట్ చేస్తున్నా గాయస్. గాయస్ ఫైనలీ మన దగ్గర ఉన్న క్రాప్స్ మొత్తంని గ్రో చేసినాను. చూడండి మొత్తం క్రాప్స్ని అయితే గ్రో చేసిన. అండ్ ఇప్పుడైతే మన ఇల్లుని అయితే చూపిస్తా. అసలు ఎందుకు వస్తారు మీరు? ఇంకెందుకు రా, ఇంట్లోనే ఉండు బాట్గా. గైస్ ఇప్పుడైతే చూడండి, దిస్ ఈస్ అవర్ హౌస్ బ్యాక్ సైడ్, ఇంకా వాళ్ళ బ్యాక్ సైడ్. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఓకే, లోపలికి వచ్చినాక ఇది మైన్క్రాఫ్ట్ది కనిపిస్తుంది. ఇదే మన బెడ్రూమ్. ఇక్కడ నుంచి మన విలేజ్ని చూడవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఒక చిన్న వ్యూ. అండ్ వచ్చిన వెంటనే డోర్ నుంచి ఇలా కనిపిస్తుంది. ఇది ఒక మంచి వ్యూ. ఏం చేసుకుంటున్నది? ఓకే, ఒక మంచి వ్యూ, మౌంటైన్ వ్యూ. అండ్ ఇది స్టోర్ రూమ్, ఇది ఫైనాన్స్ రూమ్. అండ్ పైకి వెళ్తే ఒక చిన్న టెర్రస్ లాగా. అండ్ ఇటు సైడ్ నుంచి ఒక విలేజ్ వ్యూ అండ్ మన హిమాలయస్ వ్యూ. అండ్ ఇది మన మౌంటైన్ వ్యూ. అండ్ ఇప్పుడు కిందికి పోవాలంటే ఇదొక రూట్, అండ్ ఇదొక రూట్. పైకి పోవాలంటే ఇదొకటి రూట్. అండ్ ఈ రూట్ నుంచి అయితే ఇప్పుడు కిందికి వెళ్దాం. అండ్ పోయేటప్పుడు ఈ రూట్ నుంచి వాడదాం. ఇక్కడున్న క్రీపర్ సేమే. ఇది వేస్ట్, ఇది ఎక్కడుంది అది? ఓకే, అది రాలేదులేండి. అండ్ ఇది సేమ్, అది సేమ్. అండ్ ఇది మన క్రాప్స్ ఏరియా. అండ్ ఇది మన టోటల్ హౌస్. అండ్ క్రిప్పర్ పేలద్దు, లెట్స్ గో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, మళ్ళీ అది పేలుతుంది. అది నువ్వు పేలద్దు ప్లీజ్. అయిపోయింది, పని అయిపోయిందిలే. అండ్ గైస్ ఇది మన వీడియో వచ్చేసి నచ్చిందే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మన బేస్ ఫుల్గా మీకు చూపించిన కదా, అండ్ మొత్తం సర్వైవల్ అనేవి చూపించిన కదా. అండ్ ఇది గైస్ మన వీడియో వచ్చేసి ఫుల్ బేస్ ఎపిసోడ్ 5 ఐ థింక్. అండ్ ఇది గైస్ మన వీడియో వచ్చేసి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నచ్చకపోయినా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు మంచిగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ తొందరగా 110 సబ్స్క్రైబర్స్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ 100 సబ్స్క్రైబర్స్. అండ్ ఉంటా మరి, నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.